ఎయిర్ అంబులెన్స్ అడవిలో కుప్పకూలిపోయింది. హోటల్ వ్యాపారిని బతికించేందుకు రాంచీ నుంచి ఢిల్లీ బయలుదేరిన విమానం అడవిలో కూలిపోవడంతో 7 మరణించారు. ఈ ప్రమాదంపై ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. జార్ఖండ్లోని ఛత్రా జిల్లాలో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలి 7 ప్రాణాలు కోల్పోయారు. కాలిన గాయాలతో విషమ పరిస్థితుల్లో ఉన్న రోగిని చికిత్స కోసం రాంచీ నుంచి ఢిల్లీకి తరలిస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఇటీవల సంజయ్ కుమార్ హోటల్లో అగ్ని ప్రమాదం జరగడంతో 65% గాయాలయ్యాయి. రాంచీలో చికిత్స అందిస్తూ ఉండగా మెరుగైన వైద్యం కోసం ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రికి తరలించాలని సలహా ఇచ్చారు. కాలిన గాయాల వల్ల సంజయ్ ను రోడ్డు లేదా రైలు మార్గంలో తీసుకువెళ్లడంతో సాధ్యం కాకపోవడంతో ఎయిర్ అంబులెన్స్ అవసరపడింది. అందుకోసం సంజయ్ కుటుంబం 8 లక్షలు అప్పు చేసి ఎయిర్ అంబులెన్స్ కొంత డబ్బును ఢిల్లీలో చికిత్స కోసం దాచారు. రెడ్ బర్డ్ ఎయిర్వేస్ కు చెందిన బీచ్ క్రాఫ్ట్ C-90 విమానం సోమవారం సాయంత్రం 7:11 రాంచీ నుంచి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వాతావరణం ప్రతికూలంగా మారడంతో విమాన మార్గాన్ని మళ్లించాలని పైలట్లు కోల్కతా ATCను కోరారు. అయితే రాత్రి 7:34 కోల్కతా ATC రాడార్ తో విమానానికి సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. చివరకు ఛత్రా జిల్లా సిమారియా బ్లాక్ లోని కసారియా పంచాయతీ పరిధిలోని దట్టమైన అడవుల్లో విమానం కూలిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. విమానంలో ఉన్న 7 మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం కారణంగా విమానం కూలిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. Actually, we got the information around 10 o'clock that one plane has crashed in our area, but we were not very much sure. So, with the time we got the information, and our team has rushed to the spot. And rushing the spot was a bit difficult. Reason being considering the terrain, it's a quite difficult patch. But we asked our ambulance team, and the doctor's team has arrived, and we got the support from the Latehar also side. ఢిల్లీలో రెడ్ బర్డ్ ఎయిర్ బేస్ కు చెందిన కార్యాలయంలో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని AAIB కార్యాలయానికి తరలించారు. రెడ్ బర్డ్ ఎయిర్ బేస్ విమానాన్ని నడిపే పైలట్లు అనుభవజ్ఞులని, అయితే ఘటనపై విచారణ జరుగుతుందని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. कि क्या हो गया, क्योंकि हम तो लाइफ सेव करने ही गए थे किसी की, और ये एम्बुलेंस फ्लाइट थी. जो हमारा एक सेगमेंट था बिल्कुल ठीक गया है. फ्लाइट बिल्कुल सही गई है और वापस आते समय भी कोई एयरक्राफ्ट में डिफेक्ट्स नहीं थे. पायलट्स दोनों ही कैपेबल पायलट्स थे और एक्सपीरियंस पायलट्स थे. ఇటీవల జరుగుతున్న వరుస విమాన ప్రమాదాలు భయోందోళన కలిగిస్తున్నాయి. గత నెల మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదం తర్వాత దేశంలో జరిగిన మరో పెద్ద ప్రమాదం ఇది. ప్రమాదానికి గురైన విమాన సంస్థ రెడ్ బర్డ్ ఎయిర్వేస్ కు చెందిన విమానాలపై గతంలోనే కొన్ని ఆరోపణలు ఉన్నాయి. విమానంలోని బ్లాక్ బాక్స్ లభిస్తే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని అధికారులు భావిస్తున్నారు.